కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ వద్ద ఇటీవల జరిగిన అవాంఛనీయ సంఘటనలు అత్యంత దురదృష్టకరమని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ బాషా మరియు యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ సుహైల్ రాణా ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా మత సామరస్యానికి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన అల్మాస్పేట వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఇటువంటి ఘర్షణలు చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి అల్మాస్పేట గొడవకు కారకులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ఘర్షణతో సంబంధం లేని అమాయక యువకులను, మైనర్లను మరియు విద్యార్థులను పోలీస్ శాఖ వేధించకుండా చూడాలని, కేవలం అనుమానంతో అక్రమ కేసులు పెట్టవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కడప జిల్లా ఎస్పీ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రజా సంఘాల, రాజకీయ పార్టీలు, న్యాయవాద సంఘాలు స్పందించి ఇరు వర్గాల వారికి వెంటనే న్యాయ సహాయం అందించాలని పిలుపునిచ్చారు. సాధారణ పరిస్థితులు నెలకొనేలా వెంటనే పీస్ కమిటీ ఏర్పాటు చేసే మత సామరస్యాన్ని కాపాడాలని, శాంతికి విఘాతం కల్పించేలా, విద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు ప్రయోగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ముల్లా ఖాజా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. చారిత్రాత్మక నేపథ్యం కలిగిన కడప నగరంలో మే నెల మొన్న 9వ తేదీ ఒక దుస్సంఘటన జరగడం జరిగింది. దానికి తీవ్రంగా చింతిస్తున్నాము ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున. ఎందుకంటే ఇటువంటి దుస్సంఘటనలు రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా జరగకూడదని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మత సామరస్యానికి ప్రతీక అయిన అల్మాస్పేట నందు ఈరోజు మొన్న మత సామరస్యానికి ప్రతీక అయిన అల్మాస్పేట నందు మొన్న జరిగిన గొడవలలో అమాయకులపై మరియు విద్యార్థులపై, ఎవరైతే విద్యార్థి యువకులు ఉన్నారో వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా పోలీసు వారు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. అదేవిధంగా దీనిపై అక్కడ ఉన్న ముస్లిం సంఘాలు కానీ మరియు ఇతర సంఘాలు కానీ, ఇతర ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, న్యాయవాదుల సంఘాలు కానీ న్యాయపరంగా వీళ్లకు ఒక న్యాయ సలహాలు ఇవ్వాలని చెప్పి మరియు సహాయం చేయాలని చెప్పి కూడా మేము ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి కోరుతున్నాము. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు జీవితాలు చిన్నాభిన్నమవుతాయి. అటువంటి సంఘటనలు ఎక్కడా కూడా పునరావృతం కాకూడదని చెప్పి గట్టిగా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని, సోషల్ మీడియా వేదికగా ఏదైతే ఈ దుష్ప్రభావాలు జరుగుతున్నాయో, మత సామరస్యాన్ని దెబ్బతీసే ఈ యొక్క పరిణామాలు జరుగుతున్నాయో వాటిపై కూడా నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. వెంటనే అక్కడ కడప నగరంలో పీస్ కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక జిల్లా కలెక్టర్ అయినా, స్థానిక ఎస్పీ గారు అయినా సరే వెంటనే పీస్ కమిటీలు ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని కాపాడాలి, మత సామరస్యాన్ని పెంపొందించాలని చెప్పి ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మేము కోరుతున్నాం. కడప నగరంలో జరిగిన దుర్ఘటనపై స్థానిక నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని కలిశాము. ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున మెమరాండం ఇచ్చాము. కడప నగరంలో జరిగిన ఈ దుశ్చర్యలో హిందువులైనా ముస్లింలైనా ఒకటిగా ఉండే ప్రాంతంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలకు హిందువులలో, ముస్లింలలో కొందరు రెచ్చగొట్టే నాయకుల వల్లనే ఇటువంటి ఘటన జరిగిందని మేము భావిస్తున్నాము. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ అమాయకులైన హిందూ యువకులను కానీ, ముస్లిం యువకులను గాను వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను బేషరతుగా వాళ్ళను విడుదల చేయాలని కోరుతూ మేము ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున కోరుతున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్లోని చాలామంది డిగ్రీలు, ఇంటర్లు చదివి ఉన్న యువకులకు ఒకటే మేము కోరుతున్నది, ఇటువంటి మతతత్వ పార్టీలతో, సంస్థలతో మీరు ఎంత దూరంగా ఉంటే మీ ఉజ్వల భవిష్యత్తు అంత బాగుంటుందని మేము మనవిస్తున్నాం. వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని ఒక కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపిస్తే బాగుంటుంది మేము తెలియజేస్తున్నాము. సో మనం ఇక్కడ కూడా చూసినాము, 2012లో కూడా నంద్యాలలో కూడా చాలా మంది యువకులు సఫర్ అయినారు. సో కాబట్టి యువకులను కొద్దిగా వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళ భవిష్యత్తును గురించి ఆలోచించి అధికారులు చేయాలని చూస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కడ రాకుండా చర్యలు తీసుకోవాలి. దీనికి కారకులైన ప్రతి ఒక్కరిని కఠినంగా కూడా శిక్షించాలి.
నంద్యాల జిల్లా నందు ఆరంభం నుండి అదే సంచలనం, ప్రతి ఏటా అదే ప్రభంజనం. నంద్యాల జిల్లా తలమానికం రాయలసీమ రారాజు శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల 33 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మ్యాథ్స్, ఫిజిక్స్ లెక్చరర్లే డైరెక్టర్లుగా కలిగిన విద్యా సంస్థ శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల. 50 సంవత్సరముల ఇంటర్ విద్యా చరిత్రలో అత్యధిక సార్లు ఒకే బ్రాంచ్ నుండి ఎంపీసీ సీనియర్ ఇంటర్లు 988, 987, 986, 980 పైబడి, అదే విధంగా జూనియర్ ఇంటర్లో 466, 465, 464, 460 పైబడి అత్యధిక మార్కులు సాధించారు. బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపుల్లో కూడా స్టేట్ టాప్ 5 ర్యాంకులు సాధించారు. నంద్యాల టౌన్ నుండి మొట్టమొదటి బిట్స్ బిలాని సాధించి రాయలసీమలోనే నంబర్ 1 గా నిలిచి సవాల్ విసిరిన కళాశాల శ్రీ శ్రీ వెంకటేశ్వర. ఇంతవరకు ఎంసెట్ లో ఏ కళాశాలలో సాధించని బెస్ట్ ఎంసెట్ ర్యాంక్ 355వ ర్యాంక్ సాధించిన ఏకైక కళాశాల శ్రీ శ్రీ వెంకటేశ్వర. జాతీయ స్థాయి పరీక్షలైన జేఈఈ, నీట్ కోచింగ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ శ్రీ వెంకటేశ్వర. విద్యార్థులకు వేరువేరుగా తరగతి గదులు మరియు వేరువేరుగా హాస్టల్ వసతి కలిగిన ఏకైక విద్యా సంస్థ శ్రీ శ్రీ వెంకటేశ్వర. వివరములకు సంప్రదించండి డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ ముడియం చంద్రమౌళీశ్వర్ రెడ్డి, గౌరవ సలహాదారులు ఆర్ఎస్ఎల్ రంగారావు. శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల, పద్మావతి నగర్ ఆర్చ్ ఎదురుగా, నంద్యాల. సెల్ నంబర్స్ 8919269598 మరియు 9440546361. అడ్మిషన్లు ప్రారంభమైనవి, త్వరపడండి.